హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్మేడ్. ఇదైతే యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఇంటి దగ్గర అయితే ఏమీ షూట్ చేయలేదు. మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అంతర్వేది వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. రేపు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ యాక్చువల్గా సాంగ్స్ వస్తున్నాయి అనమాట. నేను అబ్జర్వ్ చేయకుండా నార్మల్గా మాట్లాడేస్తున్నాను. సో పక్కన డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి మళ్ళీ నార్మల్ వాయిస్ ఇచ్చాను అనమాట. ఇంకా నిన్న చూపించిన డ్రెస్ యాక్చువల్గా కొంచెం పొడుగయింది. అలాగే కొంచెం లూజ్గా ఉందనమాట. దాన్ని కొంచెం ఆల్టర్ చేయించాను. పొడుగేమో కొంచెం కట్ చేయించాను. ఇదైతే మా 8th యానివర్సరీ అనమాట. ఎవ్రీ యానివర్సరీ మిగిలిన రోజుల్లో వస్తుంది కాబట్టి మేమంత టైం కేటాయించి స్పెండ్ చేయడం అంటూ ఏమీ లేదు. ఈరోజు సండే వచ్చింది కాబట్టి మా వారైతే కొంచెం ప్లాన్ చేశారనమాట. ఎప్పుడు అంత ప్లాన్గా ఏమి ఉండము. గుడికైతే వెళ్తాము. ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేస్తాను. అంతే, అక్కడి వరకు అయిపోతుంది. ఉంటే కేక్ కటింగ్ ఉంటుంది అంతే. ఈసారి మాత్రం ఆయన ప్లాన్ చేశారు కాబట్టి పిల్లల్ని అయితే మేము మ్యాక్సిమం బయటకి తీసుకెళ్ళడం చాలా తక్కువ. అంటే షాప్ పెట్టిన దగ్గర నుంచి మాకు సండేస్ కూడా పెద్దగా కుదరట్లేదనమాట. సో అందుకని పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పి ఓకే అని చెప్పాను. ఆద్య భరత్ అయితే ఫ్రంట్ సీట్లో కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నారు. సో పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు మన దగ్గర కనిపించడం అన్నీ పల్లెటూరు వాతావరణంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అటు సైడే వెళ్తున్నాం కాబట్టి ఈసారి అన్నీ చూసి అన్నీ అడుగుతున్నారనమాట. చెప్తూ ఉన్నారు వాళ్ళ డాడీ. ఇంకా మధ్యలో కాజా వచ్చింది. కాజాలో అయితే టిఫిన్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. ఇక్కడ ఒక హోటల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకా టిఫిన్ చేసి బయలుదేరదామని చెప్పి టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము. రిక్వెస్ట్ అయితే బాగానే ఉంది, టేస్టీగా. సో ఇక్కడైతే ఎప్పుడు తినలేదు. మేము బయట తినడం చాలా తక్కువ. బయటికి వెళ్ళినా మ్యాక్సిమం ఇంట్లో తిన్న తర్వాత బాగా స్టార్ట్ అవ్వడము, లేదంటే తీసుకువెళ్ళడము ఇలా అవుతుంది. ఇంక ఈరోజు ఇంట్లో వంట అయితే ఏమీ పెట్టుకోవాలనుకోలేదు. మా వారైతే ఈరోజు ఇంట్లో ఏమి చేయొద్దు, అంతా బయటే అని చెప్పారు. సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట చేసామన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ పూరి ఆర్డర్ చేసుకున్నారు. నేను మా వారైతే రొట్టె తీసుకున్నాము హాఫ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇదైతే చించినాడు బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాము. చించినాడు తర్వాత దిండి వస్తుందన్నమాట. ఇక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. అంతర్వేది వెళ్ళే రూట్ అంతా మ్యాక్సిమం చెట్లు, ఈ పొలాలు, ఈ వాటర్ ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకి. యాక్చువల్గా మాకు అంతర్వేది చాలా దగ్గరండి. సో ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే బోల్డ్ అన్ని చెరువులు ఉన్నాయి. ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అంతర్వేది దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకో టెంపుల్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. మేము వెళ్ళేది దగ్గరగా ఉన్న టెంపులే కాబట్టి నార్మల్గా 6కే లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. మా వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. ఈరోజు టెంపుల్ ఎందుకో చాలా ఖాళీగా ఉందన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కొంచెం రష్గానే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా చేంజ్ అయ్యింది. ఈ స్తంభాలు చూశారు కదా, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంతర్వేది వీడియో షేర్ చేశాను మీకు. లాస్ట్ టైం అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. అప్పుడైతే ఈ స్తంభాలకి బ్లూ కలర్ పెయింట్ ఉందనమాట. ఇప్పుడైతే పెయింట్ అంతా మారిపోయింది. టెంపుల్కి కూడా ఫుల్గా కలర్స్ వేశారు. అదేలేండి, మధ్యలో ఉత్సవాలు అవి జరిగినప్పుడు కలర్స్ చేంజ్ చేస్తారనుకోండి. కానీ స్తంభాలకి మ్యాక్సిమం ఎప్పుడూ ఒకే కలర్ కనిపించేది అంతర్వేది వెళ్ళినప్పుడల్లా. ఈసారి టోటల్గా చేంజ్ చేశారు. అయినా బాగున్నాయి. అంతర్వేది టెంపుల్ అయితే ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ గుడి వాతావరణమే. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్కి అంటేనే మా పిల్లలు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారంటే మెయిన్ ఫస్ట్ బీచ్కి ఎప్పుడు వెళ్తామమ్మా అని అడిగారనమాట. టెంపుల్ కంటే ముందే. సో బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పిల్లలకి అయితే బీచ్లో వేయడానికి సపరేట్గా డ్రెస్సెస్ తీసుకొచ్చానండి. సో పిల్లలు బీచ్లో కాసేపు ఆడుకుంటారు కాబట్టి ఎలాగో డ్రెస్సెస్ చేంజ్ చేస్తే బాగుంటుంది కదా, ఆ డ్రెస్ అయితే అంత కంఫర్ట్గా ఉండదని చెప్పి వేరే డ్రెస్ తీసుకొచ్చి అవి మార్చేసాను ఇద్దరికి. తర్వాత ఆద్యకి అయితే కొంచెం హెయిర్ సెట్ చేస్తున్నాను అనమాట. పిల్లలతో వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అన్నీ ఎక్స్ట్రాస్ వేసుకోవడమే బెటరు. పిల్లల కోసం అయితే ఒక టవలు, అలాగే ఇద్దరికి 2 డ్రెస్సులు, అలాగే కుద్దుబ్యాన్ కూడా పెట్టుకున్నాను. ఆద్యకి జడ వేయడానికి ఉంటుందని చెప్పి. ఆద్య అస్తమానం జుట్టు పీకేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అందుకని ఒక కుద్దుబ్యాన్ కూడా వేసాను ఈరోజు. ఇంకా పోనీలా వేసేస్తాను. ఈ డ్రెస్ అయితే వాళ్ళ డాడీ యాక్చువల్గా లాస్ట్ టైం బీచ్కి వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు, కానీ అప్పుడు వెళ్ళలేదు మేము. సో అందుకని ఇప్పుడు వేసానమాట. ఆగి ఇంటి దగ్గర వేయించుకోమంటే జడ అసలు ఎన్ని తిప్పలు పెడుతుందంటే అన్ని తిప్పలు పెడుతుంది. కానీ ఇప్పుడు బీచ్కి అన్నాం కదా, అందుకని చెప్పి బుద్ధిగా కూర్చొని వేయించుకుంటుందనమాట. సో దాని జడ తనే వేయమని వచ్చింది నా దగ్గరికి. ఇంకా భరత్కి కూడా డ్రెస్ చేంజ్ చేసేసాను. మేమైతే ఇంకా డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళలేదండి. మేము బీచ్లో స్నానం చేసే ఐడియా లేదనమాట. సో అందుకని మేము తెచ్చుకోలేదు. పిల్లలకి మాత్రం చేంజ్ చేసేసాను. అదే డ్రెస్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం లూజ్గా ఉందంతే. ఇంకా గుడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం బీచ్కి వస్తారు కదా. సో బీచ్ దగ్గర కూడా పెద్దగా క్రౌడ్ ఏం లేదు. గుడి దగ్గర తక్కువే ఉన్నారు జనం. ఈరోజు ఎలా అయినా తక్కువ ఉన్నారంట ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారనమాట. ఇంకా బీచ్ అయితే భలే ఉంది, అసలు ఫుల్గా ఉన్నాయి వాటర్.
క్రౌడ్ తక్కువ ఉన్నారు కాబట్టి వ్యూ అంతా చక్కగా షూట్ చేసుకోగలిగాను నేను. ఇక్కడ క్రౌడ్ ఉంటే మాత్రం కొంచెం షూట్ చేయడం కష్టమే ఎలా అయినా వీడియోస్. ఇంకా మా వాడి ఆనందాన్ని అయితే అస్సలు తట్టుకోలేము ఇంకా వాటర్ చూస్తే. సో, చూసారు కదా ఎలా ఎగురుతున్నాడో. ఇంకా నేను, అత్తయ్య అయితే ఒక సైడ్ నుంచొని చూస్తున్నాం అనమాట. యాక్చువల్‌గా ఇంకా డ్రెస్ తడిసిపోతది కదా అని చెప్పి ఇంకా నేను వాటర్‌లోకి వెళ్ళలేదు. జస్ట్ అలాగా ఆ ఫ్రంట్ నుంచున్నాం అత్తయ్య, నేనైతే. ఇంక మా వాళ్ళైతే వాటర్‌లోకెళ్ళి కాసేపు ఆడుకున్నారనమాట. ఇంక మా వాడైతే ఫుల్‌గా దొర్లేస్తున్నాడక్కడ. ఇక్కడైతే కట్టాడు కూడా ఇసుకతోటి. ఆద్య అయితే వాటర్‌లోకి వెళ్ళడానికి భయపడి వాళ్ళ డ్యాడీని పట్టుకొని నుంచుంది గానీ, భరత్ మాత్రం వాటర్‌లోకెళ్ళి కాసేపు ఆడుకొనైతే వచ్చాడనమాట. తలలో కూడా ఇసుకంతా వేసేసుకున్నాడు. ఇంక పిల్లలకి ఎలాగో వాటర్ అంటే ఇష్టం కాబట్టి కాసేపు అలా వదిలామనమాట. కానీ మరీ ఆడుకుంటున్నారు కదా అని వదిలేస్తే వాటర్‌లో కొంచెం ముందుకెళ్ళిపోతారు పిల్లలు. సో, అందుకని కేర్‌ఫుల్‌గా కూడా చూసుకోవాలి. నేను తర్వాత అయితే ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి లంచ్‌కి. సో, అందుకని చెప్పి ఇంకా అత్తయ్య, నేను వాటర్‌లోకి వెళ్ళకుండా ఈ ఒడ్డు దగ్గర నించున్నాము. ఎక్స్‌ట్రా బట్టలు కూడా తెచ్చుకోలేదని చెప్పి ఇంకా ఒక 1 అవర్ అలా అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్దాం అనుకున్నాము. ఈలోపైతే ఇక్కడ గుర్రం కనిపించిందనమాట. ఇంక గుర్రం అయితే అసలు ఎక్కించలేదు మా పిల్లల్ని ఎప్పుడు. సో, ఫస్ట్ టైము గుర్రం ఎక్కబోతున్నారు ఇద్దరు అనమాట. సో, ఎప్పుడు వెళ్ళినా ఆ టైంకి అక్కడ గుర్రం లేకపోవడం అలా అయ్యేదనమాట. సో, అందుకని ఎక్కించలేదు. ఈ అబ్బాయి అయితే మా ఊరు అబ్బాయి అనమాట. పాలకొల్లు అబ్బాయి అంట. సో, తర్వాత అడిగాను చెప్తున్నాడని నేను. ఇంకా మా వాళ్ళనైతే గుర్రం ఎక్కించేసాం. యాక్చువల్‌గా ఒక్కొక్కరికి రూ. 100 అలా తీసుకుంటారంట. ఒక రౌండ్ వేస్తున్నారు ఈ చివరి నుంచి ఆ చివరికి. కాకపోతే ఆద్య భయపడుతుందనమాట ఎక్కడానికి. అందుకని చెప్పి ఇద్దరిని ఒకేసారి ఎక్కించేసాము. ఫస్ట్ అయితే భరత్ కూడా భయపడ్డాడు. ఎక్కనమ్మా అన్నాడు. సో, వాళ్ళ డాడీ అయితే ఎక్కించారనమాట. నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పాను. అప్పుడు మా వాళ్ళైతే ఎక్కారు. ఇంకా నేను కూడా మా వాళ్ళతో పాటు వాళ్ళు ఒక రౌండ్ ఏసేంత వరకు నేను కూడా వెళ్ళాననమాట. సో, పిల్లలు ఫస్ట్ టైమ్ ఎక్కారు కదా! సో, గుర్రము ఎలా అయినా కొంచెం భయం కదా! స్పీడ్‌గా పరిగెట్టిందనుకోండి. అందుకని నేను కూడా వెళ్ళాను కూడా. అది స్టార్టింగ్‌లో భయపడింది కానీ తర్వాత అయితే బాగానే ఉందిలెండి. ఇంకా ఆ గుర్రం అబ్బాయితో అలా మాట్లాడుకుంటూ వెళ్ళాననమాట. ఆ గుర్రానికైతే కళ్ళు కనిపిస్తాయి లేదా అంటే కనిపిస్తాయి అని చెప్తున్నాడు. కాకపోతే ఆ కళ్ళైతే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. ఆ అబ్బాయి అయితే ఎంత చిన్నగా ఉన్నాడో కానీ ఆ గుర్రాన్ని బాగానే కంట్రోల్ చేస్తున్నాడు. పొద్దునుంచైతే గుర్రం అయితే ఎవరు ఎక్కలేదంట పాపం చెప్తున్నాడనమాట. ఎక్కించండి అని చెప్పి అడిగాడు. సో, ఎక్కించాము. పాపం వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా ఎండలో నుంచోవాలన్నా కష్టమే కదా! సో, 6 గంటల వరకు ఇక్కడే ఉంటాడంట ఆ అబ్బాయి అయితే. సండే ఇప్పుడు బాగానే ఎక్కుతారండి. ఈరోజైతే జనం అసలు లేరు అని చెప్తున్నాడనమాట. ఇంక మా వాళ్ళనైతే దింపేసాము. ఆ అబ్బాయికైతే డబ్బులిచ్చేసాం. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు మా వాళ్ళు. సో, ఇద్దరిని ఎక్కించాం కదా! 150 అయితే తీసుకున్నాడనమాట ఆ అబ్బాయి. ఎక్కువ దూరం తీసుకెళ్ళలేదు అందుకని. ఇంకా మేము కూడా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. సో, బీచ్ అంటేనే ఎండైతే మామూలుగా లేదు ఈరోజు. అలాగే హెయిర్ కూడా మొత్తం ఆ గాలికి చెరిగిపోయిందనమాట. ఇంక ఎలాగో దువ్వెన ఉంది కదా అని చెప్పి నేను కూడా హెయిర్ సెట్ చేసేసుకున్నాను. ఫేస్ అయితే ఇంకా వాష్ చేసుకోవడానికి లేదు గానీ, తల అయితే కొంచెం దువ్వుకున్నాననమాట. మరీ చిరాకుగా ఉందని చెప్పి. ఇంక మా వాళ్ళిద్దరికి కూడా ఆ డ్రెసెస్ తీసేసి కొంచెం ఫేస్ వాష్ చేసేసి డ్రెసెస్ అయితే చేంజ్ చేసేసాను ఇద్దరికి. మధ్యలో అయితే నా ఎడిటింగ్ వర్క్ కొంచెం ఉందని చెప్పి అప్లోడ్ చేస్తున్నాననమాట. రాత్రయితే కూర్చొని వాయిస్ అని ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే ఒక టైంకి పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా! సో, ఆ టైం కల్లా పోస్ట్ చేసేయాలని చెప్పి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. అందుకని చెప్పి దారిలో అంతా ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. షార్ట్స్, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. తర్వాత ఇక్కడ లంచ్‌కైతే మండీ హౌస్‌కొచ్చామనమాట. ఈ మండీ హౌస్ అయితే మల్కీపురంలో ఉంది. సో, మేము అటు నుంచి వచ్చాం కాబట్టి మల్కీపురంలో తిందాంలే అని చెప్పి ఇక్కడ ఆగామనమాట. యాక్చువల్‌గా ఇక్కడ మేము తీసుకున్నది జైల్ అంటారు కదా! మండీలో ఆ జైల్‌లో కూర్చున్నాము. యాక్చువల్‌గా ఇది 8 మెంబర్స్‌కి ఇస్తారంట. కాకపోతే ఫ్యామిలీస్ 4 మెంబర్స్‌కి అలా ఇచ్చేది ఖాళీ లేదనమాట మేము వెళ్ళే టైంకి. అందుకని చెప్పి మాకు కూడా ఇదే ఇచ్చారు. ఫుడ్ అయితే బావుందండి. టేస్ట్ పర్లేదు. అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను గానీ పర్లేదు. టేస్టీగానే ఉంది. ఈ మండీ హౌస్ కూడా నీట్‌గానే ఉంది. నీట్‌గా పెట్టుకున్నారు. రీసెంట్‌గా ఆగస్ట్ 15 సెలబ్రేషన్ జరిగినట్టుంది. బెలూన్స్ అవి ఉన్నాయన్నమాట. హోటల్ కూడా చాలా నీట్‌గా ఉందన్నమాట. ఇంకా లంచ్ చేసేసి రిటర్న్ వస్తున్నప్పుడు దిండి తగులుతుందనమాట. యాక్చువల్‌గా దిండయితే నేను స్టార్టింగ్‌లో పెట్టారు అన్నప్పుడు రిసార్ట్ వెళ్ళాను. మళ్ళీ అప్పటినుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదనమాట. అందుకని మా వారిని ఒకసారి వెళ్దాము, ఏమైనా చేంజ్ అయిందేమో చూద్దామని అన్నాను. ఎంట్రన్స్ టికెట్ అయితే ₹10 సో, అందుకని చెప్పి లోపలికైతే వెళ్ళి ఎలా ఉందో చూసాము. పెద్దగా ఏమీ చేంజెస్ ఏమీ లేవు. అప్పట్లాగే ఉంది. కాకపోతే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని పెట్టారనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లో మా వాళ్ళు ఎక్కడానికి భయపడుతున్నారని చెప్పి మా వారు కూడా వాళ్ళని ఆడించడానికి కాసేపు ఎక్కారనమాట అలాగా. దిండి రిసార్టు స్టార్టింగ్‌లో బాగుండేది. యాక్చువల్‌గా క్రౌడ్ కూడా కొంచెం ఉండేవారనమాట. ఈ మధ్య క్రౌడ్ అయితే తగ్గిపోయారు. కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అక్కడక్కడ కొంచెం రిపేర్స్ అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ బోట్స్ అవి ఉన్నాయి కదా! అవైతే తిరగట్లేదు. ఈ బోట్ అయితే పాడైపోయినట్టుంది. ఒక బోట్ అయితే తిరుగుతున్నట్టుంది. అక్కడ క్రౌడ్ ఉన్నారు.
ఒక పూట మాత్రం కంప్లీట్గా బాగాలేదనమాట. ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, నేను పొద్దున్న చూపించాను కదా చించినాడు బ్రిడ్జ్ అని చెప్పి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, కాకపోతే అవుటర్స్కి అయితే అలౌడ్ లేదంట, జస్ట్ ఇక్కడ స్టే చేసే వాళ్ళకి మాత్రమేనంట. ఇక్కడ ఎక్కువగా అవుట్డోర్ నుంచి స్టే చేయడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు తక్కువే కానీ మ్యాక్సిమం వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికి వెళ్ళాం కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు. సో ఇంటికి వచ్చాము, ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అందరం కొంచెం అలసిపోయాము, కాసేపు పడుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇంకా అందరం కాసేపు రిలాక్స్ అయ్యి లేచామన్నమాట. పడుకోలేదు కానీ అలా టీవీ చూస్తూ జారపడ్డాము. సో ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాము. 1 month బ్యాకే ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఇక్కడ కొత్తగా. సో పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు సండే కాబట్టి పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్దాం. ఇప్పుడు మేము కూడా చూడలేదు, మాకు ఎగ్జిబిషన్ పెట్టడం చాలా తక్కువ. సో ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. ఇంకా మిగిలిన డేస్లో మాకు కుదరదు, పిల్లలకి కూడా హాలిడే ఉండదు. సో ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేయాలి, తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి. రోజు వర్షం పడుతుంది కానీ ఈరోజు లక్కీగా ఎండ కాసిందనమాట. సో ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. సో బయట తిరిగి వచ్చాం కదా, సో అందుకని ఎందుకో కొంచెం అలసటగా అనిపించింది అనమాట. సో అందుకని అలా స్లాప్ వేసాము. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ఫ్రాక్ని ఇప్పటివరకు వేసుకోలేదు నేను, రీల్స్ కోసం అనుకుంటా ఒక 2 times వేసుకున్నాను కానీ నార్మల్గా అయితే అసలు వేసుకోలేదు. ఇది యానివర్సరీకి వేసుకుందామని తీసుకున్నాను. సో ఇప్పుడైతే వేసుకుంటాను అనమాట. బాగుంటుంది ఈ ఫ్రాక్, జార్జెట్, హైట్ కూడా కరెక్ట్గా ఉందనమాట. ఫుల్ ఫ్రాక్లో వస్తుంది నాకు. హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం నీ లెంగ్త్కి అలా వస్తుంది అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. 4కి 5కి అలా స్టార్ట్ అవుతుందండి ఎగ్జిబిషన్. కాకపోతే మనకి ఆ టైంలో వెళ్తే ఇంత లైటింగ్ ఇది ఉండదనమాట. ఎగ్జిబిషన్ కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ అది ఉంటేనే చూడడానికి బాగుంటుందని చెప్పి మేము 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో అయితే మ్యాక్సిమమ్ జ్యువెలరీస్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా స్టోర్స్, అవి ఉన్నాయి ఎంట్రన్స్లో. ఆ తర్వాత ఒక పక్కన అంతానేమో ఫుడ్ ఉంది. మ్యాక్సిమం ఎగ్జిబిషన్ అంటే ఫుడ్ కూడా ఉంటుంది కంపల్సరీ. అలాగే ఒక పక్కనేమో జాయింట్ వీల్స్ అవి ఉన్నాయి. పిల్లలు ఆడుకునేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇవైతే కొంచెం ఫుడ్ స్టాల్సే ఎక్కువ కనిపించాయి. మేము సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టి నిజంగా ఏనుగుల్ని, పావురాల్ని వీటన్నిటిని చూసేవాళ్ళము. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అంటే బయట బొమ్మలు అయితే వేస్తున్నారు కానీ లోపలైతే ఒక్క యానిమల్ కూడా ఉండట్లేదు. సో ఎందుకో నాకు తెలీదు, యానిమల్స్ తగ్గిపోయినందుకో మరి ఇంకెందుకో ఈ మధ్య అయితే యానిమల్స్ అయితే కనిపించట్లేదు. ఈ మధ్య కాదులేండి, ఎగ్జిబిషన్లో ఎక్కడా కనిపించవు రియల్గా. అప్పుడైతే ఎగ్జిబిషన్ అంటే ఆ యానిమల్స్ని చూడడం కోసమే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా ఇప్పుడైతే టీవీలోనే చూడాలి, పిల్లలకు కూడా వాటిలోనే చూపించాల్సి వస్తుంది. ఇక్కడైతే మా ఆద్య ఫస్ట్ అయితే ఆ ఏనుగులు ఉన్నాయి కదా అవి ఎక్కిందనమాట. అవి ఎందుకో కొంచెం ఫాస్ట్గా తిరుగుతున్నాయంట, ఏడుపు స్టార్ట్ చేసింది. అందుకని చెప్పి ఒక 2 rounds వేసిన తర్వాత పక్కనే ఉన్నాయి కార్స్, దాంట్లో ఎక్కించేసాము. మా వాడైతే ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇదే ఎక్కుతాడు, మా వాడి ఫేవరెట్ అనమాట ఇది. సో ఎక్కి ఫ్రీగా జారుతున్నాడు. ఇంక ఇక్కడైతే ట్రైన్ ఉందనమాట, ఈ ట్రైన్ ఎక్కుదామని చెప్పి అత్తయ్య, నేను, పిల్లలు వెళ్ళాము. మా వారైతే రాలేదులేండి, మేమైతే ఎక్కడానికి వెళ్ళాము. సో ఇదైతే కొంచెం స్లోగానే జరుగుతుంది కాబట్టి పర్వాలేదని చెప్పి ఎక్కేసామన్నమాట. అత్తయ్యకి కూడా ట్రైన్ అంటే చాలా ఇష్టం. సో మాకు సంక్రాంతి జాతర జరిగిన మ్యాక్సిమం ట్రైన్ అయితే మిస్ అవ్వకుండా ఎక్కుతాము. లాస్ట్ టైము సంక్రాంతి చేసుకోలేదు కాబట్టి అప్పుడు ఎక్కలేదు కదా అత్తయ్య, అందుకని చెప్పి ఇప్పుడు అందరం కలిసి ఎక్కేసామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం స్లోగానే తిరుగుతుంది, మలుపు దగ్గరే కొంచెం స్పీడ్గా తిరుగుతుంది అనమాట. అత్తయ్య అయితే ఫోన్ పడేస్తావేమో, ఫోన్ అలా పట్టుకోకు తర్వాత ఇది కానీ వీడియో అంటున్నారు. సో ఇంకా ఎక్కాం కదా, నేను గట్టిగా పట్టుకొని ఫోన్ అయితే వీడియో తీశాను అనమాట. నాకు ట్రైపాడ్ ఉన్న చేతితో తీయడమే ఎక్కువ అలవాటు అనమాట. సో అందుకని మ్యాక్సిమం వీడియోస్ అన్నీ చేతితోనే పట్టుకొని తీస్తూ ఉంటాను. ఇంకా పైనుంచి వ్యూ ఎలా ఉంటుందా అని చెప్పి పైనుంచి అయితే వీడియో తీశాను అనమాట. ఇంకా ట్రైన్ అయితే దిగిపోయాము. తర్వాత ఇక్కడ గన్ షాట్ ఉందన్నమాట, చిన్న చిన్న బెలూన్స్ పెట్టారు. ఇక్కడ 8 షాట్స్ అయితే ఇస్తారంట. సో అందుకని చెప్పి పిల్లలతో కూడా ఈసారి గన్ షాట్ చేయించామన్నమాట. మా వారు పట్టుకొని చేయించారు వాళ్ళతోటి. మా వాడు వచ్చిన దగ్గర నుంచి గన్నే చూపిస్తున్నాడు అనమాట. వాడికి ఏదో కొత్తగా ఉంది, రియల్ గన్ అనుకుంటున్నాడు. సో అందుకని చెప్పి వాడికి కూడా అర్థం అవ్వాలి కదని చెప్పి ఇంకా గన్ షాట్ తీసుకున్నాం అనమాట. సో ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే, మనకి ఏదో పిల్లలకి ఏంటో తెలియాలి కాబట్టి వాళ్ళతో కూడా చేయించారు మా వారైతే. మా వాడు అయితే బెలూన్స్ అన్నీ ఎగ్జాక్ట్గా షూట్ చేశాడు. నేను కొట్టింది అయితే కొంచెం పక్కకి వెళ్ళిందిలేండి. ఆద్యని కూడా వాళ్ళ డాడీ పట్టుకొని అయితే షూట్ చేయించారు. ఈ బెలూన్స్ని పగలగొట్టడానికి అసలు ఏం వాడతారా అని అడిగితే మా వారు చెప్పారనమాట పెసలని. నేనైతే నమ్మలేదు, పెసలేంటి అన్నాను. సో అప్పుడు ఆ అబ్బాయి కూడా చూపించాడు అనమాట, పెసలేనండి అని చెప్పి ఓపెన్ చేసి ఇలా చూపించాడు.
సో నిజంగా పెసలే అవి, కాకపోతే దానికి సిల్వర్ కలర్ వేశారనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే ఐస్ క్రీమ్ కావాలన్నారు మా వాళ్ళు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసాము. ఇదైతే ఇంకా ఫోటో స్పాట్ అనమాట. అందరూ చక్కగా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. నిజంగా ఎగ్జిబిషన్‌కి అయితే ఫోటోస్ దిగడానికే వచ్చారేమో సగం మంది అనిపించింది. నాలాంటి వాళ్ళే మాట అందరూ. ఇంకా తర్వాత కార్ అయితే కొంచెం రోడ్ మీద పార్క్ చేసాము దూరంగా. ఎందుకంటే ఇక్కడ లోపల పార్క్ చేయాలంటే ఒక 50 రూపీస్ అంట. సో పక్కనే ఖాళీ ఉందని చెప్పి అక్కడ పార్క్ చేసి వచ్చామనమాట. అందుకని నడుచుకుంటూ వెళ్ళి ఎక్కేసాము. ఇంకా యానివర్సరీ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పెళ్లి ఆల్బము. సో అందుకని పెళ్లి ఆల్బమ్ చూస్తున్నాను. నాకు కూడా యానివర్సరీకే గుర్తొస్తుందనమాట. మధ్యలో అయితే ఎందుకో అంత ఇంట్రెస్ట్‌గా పెళ్లి ఆల్బము చూడాలి అన్నంత శ్రద్ధ ఉండదనమాట. సో యానివర్సరీకి మాత్రం డెఫినెట్‌గా ఒక్కసారైనా చూస్తాను. అప్పటి వరకు బీరువాలోనే ఉంటుందనమాట. మా పిల్లలైతే ఫస్ట్ టైం చూస్తున్నారు మా ఆల్బమ్ అయితే. సో అడుగుతున్నారనమాట మేమెక్కడున్నామని. సో అందరు పిల్లలు అడిగే క్వెషనే కదా అది. ఆల్బమ్‌లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని చూపిస్తూ ఉన్నాననమాట. వీళ్ళెవరు, వీళ్ళెవరు అని అడుగుతున్నాడు మా వాడు. సో అప్పటికి ఇప్పటికి బోలెడంత డిఫరెన్స్ ఉంటుంది మనుషులకి. 8 ఇయర్స్ అంటే చాలా డిఫరెన్సే ఉంటుంది కదా! సో అదే చూపిస్తూ ఉన్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.